ఫిష్ వెంకట్ కుమార్తె శ్రవంతి ఇటీవలే మాట్లాడుతూ వైద్యులు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చికిత్సకు అయ్యే దాదాపు 50 లక్షల ఖర్చు తమకు భారంగా మారిందని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులో ఉన్నామని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సినీ పరిశ్రమల పెద్దలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన యంగ్ హీరో విశ్వక్సేన్ ఫిష్ వెంకట్ కుటుంబానికి అండగా నిలిచాడు. ఈ కష్ట సమయంలో వారికి 2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. విశ్వక్సేన్ చూపిన ఈ మానవత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఫిష్ వెంకట్ కు సాయం చేస్తారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిష్ వెంకట్ ప్రభాస్ సాయం చేశారని ప్రచారం జరిగింది. 50 లక్షలు ఫిష్ వెంకట్ ఆరోగ్యం కోసం ప్రభాస్ అందించారని, ఆపరేషన్ ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చారని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని ఫిష్ వెంకట్ కుటుంబం తాజాగా ఓ వీడియో ద్వారా స్పష్టం చేసింది. నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రవంతి. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలండి అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. తమకు ప్రభాస్ నుంచి గాని ఆయన బృందం నుంచి గాని ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదని, అసలు ఫోన్ కూడా రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్ పిఏ అంటూ ఓ వ్యక్తి కాల్ చేశారని, కానీ తర్వాత ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని, తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రస్తుతం తమ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, ఫిష్ వెంకట్ చికిత్సకు భారీగా ఖర్చవుతుందని, దాతలు, సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తమకు ఆదుకోవాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఫిష్ వెంకట్ అండగా విశ్వక్సేన్ నిలిచాడు.